అందరికీ నమస్కారం. గరిక పత్రం. గరిక పత్రం అంటే గరిక దూరాంకురం అంటారు. అంటే గరిక అంటే ఇలా మొత్తం వేసేయకూడదు, ఇలా పైన తీస్తే గరిక పోచ. ఇది అంకురం. అంకురం అంటే చిగురు అన్నమాట. గరిక చిగుళ్ళు మనం దేవుడికి పూజ చేయాలన్నా ఈ పూసలే వేయాలి, అలాగే మనం మందులో వాడుకోవాలన్నా ఈ పూసలే వేయాలి. మొత్తం మొక్క అంతా ఉడితే పని చేయదు. కాబట్టి ఏంటంటే దూర్వాయుగ్మం పూజయామి అన్నప్పుడు ఈ గరిక పూసలు వేయాలి. అలాగే ఇది మందుగా వాడినప్పుడు మనకి గాయం దెబ్బ తగిలిందనుకోండి, లేదా ఏదైనా పుండు పడింది అనుకోండి, లేదా సెగ్గడ్డ వచ్చి పుండు పడి మాంటలేదు అనుకోండి, ఈ గరిక పూసలు మెత్తగా నూరి ఆ పేస్ట్ పైన పెట్టి కట్టేసామనుకోండి, గాయం వెంటనే మానిపోద్ది అనమాట. అలాగే ఎక్కువ కాలం నుంచి గాయం ఒక వారం 10 రోజులు కడితే పూర్తిగా మానిపోద్ది అనమాట. గాయాలు మానడానికి అద్భుతంగా పనిచేస్తామండి. ఈ గరిక పోచ పైన తెల్లటిది ఇలా అంటే తెల్లగా వస్తుంది మనకి మంచు పడినప్పుడు. ఆ తెల్ల దాంట్లో సిలికా అని ఉంటుంది అన్నమాట. అది మన గాయాన్ని మానిపే మెడిసిన్ అన్నమాట అది. అలాగే గరికలో ఉండే కూడా గరిక రసం కూడా గాయాలు మానిపోద్ది అనుకోండి, పుళ్ళు గాయాలు మానిపోతాయి. అలా గాయాలు మానడానికి వాడతాం. మనకి అమ్మాయిల్లో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, చిన్నప్పుడే మెచ్యూర్ అయిపోవడం, లేకపోతే ఎంతకాలమైనా మెచ్యూర్ కాకపోవడం, వయసు వచ్చినా సరే ఆ సమస్యలు మనకు ఉన్నాయి. అందులో చాలామందికి మెచ్యూర్ కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి ఏంటంటే పూర్వం మన బామ్మలు ఏం చేసేవారంటే ఆ ఏజ్ వచ్చినప్పుడు ఆ వయసులో మెచ్యూర్ అవ్వట్లేదు అనుకోండి, ఈ గరిక పోచలు మెత్తగా నూరి ఒక 11 పోచలు మెత్తగా నూరి పట్టిక బెల్లం వేసి రోజుకో ముద్ద తినిపించారు అనమాట. తినిపిస్తే ఒక 11 రోజులు తినిపిస్తే 1 నెలకో 2 నెలలకో ఋతుమతులు అయ్యారన్నమాట. అంటే మెచ్యూర్ అయ్యేవారు అనమాట. అలా ఏంటంటే ఎవరికైతే ఆ ఏజ్ వచ్చినా సరే మెచ్యూర్ అవ్వట్లేదో వాళ్ళు ఈ గరిక పోచలు 11 ఒక చెంచా బెల్లం మెత్తగా నూరి రోజుకో ఉండనమాట. 11 రోజులు తినిపించి ఒక 90 రోజులు చూడాలి. 90 రోజులు అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఇంకోసారి వేయచ్చు. అలా వేస్తే సకాలంలో మెచ్యూర్ అవుతారన్నమాట. అలాగే ఈ మొలలు పైల్స్ పెద్దవైపోయి విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు ఈ గరిక వేళ్ళు మెత్తగా నూరి వాటిపైన రాయాలన్నమాట. రాసి వేడి నీళ్ళల్లో కూర్చుంటే ఆ పెయిన్ తగ్గిపోద్ది, ఆ మొలలు కరిగిపోతాయి అన్నమాట. దానికి మనం ఆపరేషన్ ఏమైనా చేసుకుంటుంటాం, అది చేసినా మళ్ళీ వచ్చేస్తుంటాయి. కానీ ఏంటంటే ఇది ఒక చక్కటి వెంటనే ఇన్స్టెంట్ రెమెడీ, క్షణంలో నొప్పి తగ్గిపోద్ది అన్నమాట. ఫస్ట్ గరిక పూసలు మెత్తగా నూరి ఆ మొలల మీద రాసి గోరువెచ్చని నీళ్ళలో టబ్లో నీళ్ళు వేసి కూర్చోాలన్నమాట. కూర్చుంటే ఆ వేడికి వెంటనే పెయిన్ తగ్గిపోయి ఆ మొలలు నెమ్మదిగా కరిగిపోతాయి అన్నమాట. నెలసరిలో ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, రక్తస్రావం, ఋతుక్రమంలో రక్తస్రావం ఎక్కువ రోజులు లేదా ఎక్కువ అయిపోవడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు గరిక తీసి వేర్లు ఉంటాయి, వేర్లు కట్ చేసి ఒక 10 గ్రాములు వేర్లు 100 గ్రాములు నీళ్ళు వేసి 50 గ్రాములు అంటే 10 గ్రాములు వేర్లు 100 ml వాటరు సగానికి మరిగించి, అంటే 50 ml మరిగించి కొంచెం బెల్లం కలిపి టీగా తాగాలన్నమాట. రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అలా 2 రోజులు 3 రోజులు 4 రోజులు తాగితే ఆ ఓవర్ బ్లీడింగ్ తగ్గిపోద్ది అనమాట. అంటే తగ్గే వరకు తాగొచ్చు. అది ఒకరోజు తగ్గిపోతే ఒకరోజు, 2 రోజులకి 2 రోజులు, 3 రోజులకి 3 రోజులు, వారమైనా సరే తగ్గే వరకు తాగితే నెక్స్ట్ టైము అంత ఓవర్ బ్లీడింగ్ అవ్వదు అనమాట. అలా ఒక 3 నెలలు వరుసగా ఆ ఋతుక్రమంలో 3 రోజులు ఈ గరిక వేళ్ళ కషాయం తాగితే ఆ ఓవర్ బ్లీడింగ్ తగ్గిపోద్ది అనమాట. గర్భాశయ సమస్యలు కూడా పోతాయి. శాశ్వతంగా ఆ ఓవర్ బ్లీడింగ్ తగ్గిపోద్ది అనమాట. మామూలుగా వేడి చేసో లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చో, యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్ట్ అయిపోయి యూరిన్ మంట లేదా యూరిన్ రాకపోవడం, మూత్రబంధం అంటాం, మూత్రఘాతం, యూరిన్ రాదనమాట. దానికి విపరీతంగా బాధపడుతుంటాం. లేదా కొంతమందికి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ తరచూ వచ్చేస్తుంటుంది. అలా రాకుండా ఉండడానికి, అలా ఉన్నప్పుడు వెంటనే తగ్గడానికి ఈ గరిక పోచలు ఒక 20 ఒక అరకప్పు నీళ్ళలో మరిగించి ఒక యాలక్కాయ వేసి ఒక చెంచా బెల్లం వేసి మరగబెట్టి ఉడపోసిస్తే టీలే అయిపోద్ది. అది పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు తాగారనుకోండి, ఇలా తాగగానే 10 నిమిషాల్లో యూరిన్ ఫ్రీ అయిపోద్ది అనమాట. ఆ మూత్రబంధం వెంటనే తగ్గిపోద్ది అనమాట. ఇది రెండోది ఏంటంటే మీకు పచ్చిది దొరకదు కాబట్టి ఈ గరిక లేతవి కట్ చేసి ఎండబెట్టేసి పొడి చేసుకుని 100 గ్రాములు గరిక చూర్ణం
10 గ్రాములు యాలక్కాయల చూర్ణం, 100 గ్రాములు బెల్లం కలిపేసి ఒక డబ్బాలో ఒక సీసాలో ఉంచుకోండి. ఇలా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, యూరిన్ అవనప్పుడు, యూరిన్ మంట వచ్చినప్పుడు, లేదా యూరిన్ అవ్వక పెయిన్ వస్తున్నప్పుడు ఒక అరకప్పు వేడి నీళ్ళలో చెంచా పొడి కలుపుకొని తాగేస్తే వెంటనే నిమిషాల్లో ఆ బాధ ఫ్రీ అయిపోతుంది. ఇలా తరచూ వచ్చేవాళ్ళు ఉంటే, అంటే ఆ ప్రాబ్లం కంటిన్యూ సంవత్సరాల నుంచి ఏడిపిస్తుంది అనుకోండి, ఒక 40 డేస్ రోజు టీలో తాగండి పొద్దున్నే, ఆ యూరినల్ ఇన్ఫెక్షన్ పూర్తి తగ్గిపోతాం. ముక్కు నుంచి రక్తం పడడం, పిల్లల్లో పెద్దల్లో ముక్కు నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. అలాగే లేదా వామిటింగ్స్, బ్లడ్ వామిటింగ్స్ అవుతుంటాయి, లేదా అల్సర్ వల్ల ఇంకో ఏ కారణమైనా బ్లడ్ వామిటింగ్స్ అవుతుంటాయి. ఏ కారణం నుంచి అయితేనా ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ బ్లడ్ పడుతున్నప్పుడు ఇక ఎండబెట్టిన చూర్ణం ఒక 5 గ్రాములు, ఉసిరి చూర్ణం 5 గ్రాములు, ఒక చెంచా తేనెలో కలిపి పేస్ట్ లాగా అది చప్పరించాలన్నమాట. చప్పరిస్తే ముక్కులోంచి నోట్లోంచి ఆ బ్లడ్ పడడం తగ్గిపోద్ది. మోతాదు ఏంటంటే 5 గ్రాముల గరిక చూర్ణం, 5 గ్రాములు ఉసిరి చూర్ణం, ఒక చెంచా తేనె కలిపి ఒక మోతాదు అది పొద్దున్న సాయంత్రం 2 పూటల ఓ 3 రోజులు తీసుకుంటే ఆ ముక్కులోంచి బ్లడ్ పడడం శాశ్వతంగా పోద్ది, నోట్లోంచి బ్లడ్ పడడం కూడా తగ్గిపోద్ది. అదే ఏదైనా లోపల అల్సర్స్ లాంటివి ఏవో ఉండి, అయితే లివర్ ప్రాబ్లం ఏదో ఉండి బ్లడ్ వామిటింగ్ అవుతుంది అనుకోండి, ఒక 20 డేస్ రోజు ఈ చూర్ణాన్ని తేనెతో సేవిస్తే ఆ లోపల ఉండే అల్సర్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. తగ్గిపోయి ఆ రక్తస్రావం, ముక్కులోంచి నోట్లోంచి వచ్చే రక్తస్రావాలని పూర్తిగా ఆపుద్ది. నమస్కారం.